పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధమైన నామములో దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక శుభవందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి కీర్తనలు 62:8 ఆయన సన్నిధిని మీ హృదయములను కుమ్మరించుడి. దేవుని యొక్క బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క పాద సన్నిధికి మనం వచ్చిన తర్వాత మనము మన యొక్క హృదయాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారికి కుమ్మరించాలి. ఎలాగంటే యేసుక్రీస్తు ప్రభుల వారు పరిచయుడైనటువంటి సీమోను ఇంట్లో భోజనానికి కూర్చున్నప్పుడు పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు ప్రభుల వారి యొక్క వెనుక భాగానికి వచ్చి పాదముల మీద పడి కన్నీళ్లతో యేసు ప్రభుల వారి యొక్క పాదాలను కడిగి ఆయన పాదములను ఆమె తల వెంట్రుకలతో తుడిచి అత్తరు బుడ్డి తీసుకొని వచ్చి అత్తరు బుడ్డిని పగలగొట్టి అత్తరుతో యేసుక్రీస్తు ప్రభుల వారిని అభిషేకించినట్లుగా బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అలాగా మనము కూడా మన జీవితంలో ఆ పాపాత్ములైన స్త్రీ ఎలాగైతే హృదయమైనటువంటి బుడ్డిని పగలగొట్టి ఆ బుడ్డితో యేసు ప్రభుల వారిని ఎలాగైతే అభిషేకం చేసిందో, ఎలాగైతే అత్తరుతో ఆయనను దేవుని యొక్క బిడ్డలారా ఆ అత్తరు వాసనగా ఎలాగైతే ఆమె జీవితము మార్చబడిందో, మన జీవితంలో కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పాద సన్నిధికి వచ్చిన మనము యేసు ప్రభుల వారికి మనము ఏది కుమ్మరించాలి, ఏది సమర్పించాలి అంటే బైబిల్ చెప్తూ ఉంది, నీళ్లు కుమ్మరించినట్లుగా మనము దేవుని పాద సన్నిధిలో వేకుజామున లేచి మన హృదయాన్ని ఆయన సన్నిధిలో మనము కుమ్మరించాలి. అప్పుడు మన జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాలు సమృద్ధిగా మనకు దొరుకుతాయి. ఎందుకంటే మానవుడు ఇప్పుడు దేవునికి కావలసినటువంటి డబ్బు, ధనము, ధాన్యము, ఆస్తి, ఐశ్వర్యం అనుకుంటున్నాడు. నేను ఆయనకు అమౌంట్ ఇస్తున్నాను, లేకపోతే ధనము ధాన్యం ఇస్తున్నాను అని మనిషి అనుకొని దేవునికి హృదయాన్ని ఇవ్వటం లేదు. దేవునికి హృదయము ఎడబాటుగా ఉంది. మొట్టమొదటిగా మనము సమర్పించవలసింది ఏమిటంటే మన యొక్క హృదయాన్ని అప్పగించాలి. మన పూర్ణ హృదయముతో దేవుణ్ణి ఆరాధించాలి. మన పూర్ణ ఆత్మతో దేవుణ్ణి స్తుతించాలి. మన పూర్ణ బలముతో దేవుణ్ణి మనము స్తుతించాలి. దేవుణ్ణి మనము ప్రేమించాలి. ఎందుకంటే దేవునికి మన యొక్క హృదయాన్ని నీళ్లు కుమ్మరించినట్లుగా కుమ్మరించాలి. మన హృదయాన్ని దేవునికి